వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో ఫైనాన్స్ అండ్ మనీ యొక్క అర్థాలు దగ్గర నుండి భారతీయ మనకు ఎకానమీలో బ్యాంకుల యొక్క పాత్ర ఎంత అనేంత వరకు కూడా ఈ అవేర్నెస్ సిరీస్ అన్నది కొనసాగుతుంది. అండ్ ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ఈ వీడియో అనేది మీ ముందుకు రాబోతుంది. ఒక 2 రోజులు మిస్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం డేస్ 7 PM ఈ వీడియో అన్నది మీ ముందుకు వస్తుంది. అండ్ ఈ వీడియోస్కి సంబంధించి బిట్స్ కూడా నెక్స్ట్ నేను రాబోయే వీడియోస్లో మీకు అందివ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియోస్ ఎవరికి యూస్ఫుల్ అంటే మెయిన్గా ఎక్కువగా మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా ముఖ్యం. బట్ సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఇలాంటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కలిగి ఉండడం చాలా ముఖ్యం. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవేర్నెస్ సిరీస్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. సో లెట్స్ మూవ్ ఇంటూ ద వీడియో. లెసన్ నెంబర్ 12 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మరొక ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఒకటి పూర్తి చేసి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మ్యాటర్ని ఈ వీడియోతో ఫినిష్ చేద్దాం. లెసన్ నెంబర్ 13లో అంటే రేపటి వీడియోలో మరికొన్ని కొత్త విషయాల్ని కొత్త అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క పార్ట్ 3లో భాగంగా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ గురించి చెప్పాలి. బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి పేరు ఏ. ఆ వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాడు. ఓకే, ఒక వ్యక్తి పేరు ఏ. ఆ వ్యక్తి అతనుకి ఎక్కడైతే అకౌంట్ ఉందో అక్కడ ఆ బ్రాంచ్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాడు. అతనికి సంథింగ్ ఏదో ఒక సమస్య అనేది వచ్చింది. అంటే బ్యాంకులో అమౌంట్ వేరే వాళ్ళు వేశారు, కానీ ఇతనికి 2-3 రోజులు అయినా కూడా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. వాళ్ళకేమో అమౌంట్ పంపించనంటూ వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చారు అక్కడ బ్రాంచ్లో. బట్ ఇక్కడ మాత్రము ఏకి అమౌంట్ అనేది అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు. అలాంటిది ఏదో ఒక సమస్య వచ్చింది. సమస్య వస్తే ఇతను ఏం చేశాడంటే, ఆ బ్యాంక్ దగ్గర ఉంటారు కదా, కొంతమంది స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ని వెళ్ళి అడిగారు. నంబర్ 1 ఆయన చేసిన పని, స్టాఫ్ని వెళ్ళి అడిగారు. స్టాఫ్ దగ్గర పని అవ్వలేదు. నంబర్ 2 ఏం చేశాడంటే, ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ని అడిగారు. మేనేజర్ని అడిగితే ఆ మేనేజర్ కూడా ఇతనికి సరైన సమాధానం ఇవ్వలేదు. ఓకే, అంటే ఇతని ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు. అంటే స్టాఫ్ని కలిశాడు, పని అవ్వలేదు. నంబర్ 2 మేనేజర్ని కలిశాడు, మేనేజర్ కూడా అతనికి సరిగా రెస్పాండ్ అవ్వలేదు. సో అతని ప్రాబ్లం సాల్వ్ కాలేదు, అతనికి అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే, 3వ ముఖ్యమైనది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ BO. అంటే ఏదైనా సరే ఒక సమస్య బ్యాంకుకు సంబంధించి మనకు వచ్చినప్పుడు మనము అక్కడ లోకల్గా ఉన్న బ్యాంక్ అఫీషియల్స్ని మన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే 99% మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా సాల్వ్ కాలేని సమస్యలు ఏవైనా ఉంటే మనం అక్కడి దగ్గర ఉన్న అఫీషియల్స్ని కలవాలి. అప్పుడు కాకపోతే మేనేజర్ని కలవాలి. మేనేజర్ దగ్గర కూడా మనకు ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే మనకు ఉన్న ఏకైక ఆప్షన్ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్. మరి ఇది స్టేట్ బ్యాంక్కి మాత్రమేనా? కాదు. భారతదేశంలో ఉన్న ఏ బ్యాంకులో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య ఆ బ్యాంకులో మీకు సాల్వ్ కాకపోయినా మీరు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ని వెళ్ళి కలవచ్చు. సో దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 35A ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారంగా ఈ యొక్క కాన్సెప్ట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైమ్ లైట్లోకి తీసుకొని రావడం జరిగింది. అయితే 1995లో వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో భాగంగా ఒక సీనియర్ అఫీషియల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది బ్యాంకింగ్ అంబుడ్స్మెన్గా. ఎందుకు అపాయింట్ చేస్తుంది? టు అడ్రస్ గ్రీవెన్సెస్ అండ్ కంప్లైంట్స్ ఫ్రమ్ కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా సరే కొన్ని గ్రీవెన్సెస్ కానీ కొన్ని కంప్లైంట్స్ కానీ వస్తే వాటిని రిసీవ్ చేసుకొని వాటిని రిజాల్వ్ చేయాలి ఆ సీనియర్ అఫీషియల్. ఓకే,
అయితే ఇది స్టేట్ బ్యాంక్ మాత్రమేనా? ఇందాక చెప్పాను. ద ఆన్సర్ ఈజ్ నో. స్టేట్ బ్యాంక్ మాత్రమే కాదు. భారతదేశంలో ఉన్న ఏ బ్యాంకులో అయినా సరే మీకు ఇష్యూ సాల్వ్ కాకపోతే ఈ యొక్క ombudsman మీరు వెళ్ళి కలవచ్చు. ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్. అయితే 1995లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ 2006లో దీన్ని రివైజ్ చేశారనమాట. ఓకే. అయితే ఏటీఎంకి సంబంధించి కానీ, కార్డ్స్కి సంబంధించి కానీ కొత్త కొత్త సమస్యలన్నీ మనకు 2006లో 2005లో ప్రారంభమయ్యాయి. అంటే ఏటీఎం సమస్యకి సంబంధించిన సమస్యలు, కార్డ్స్ సంబంధించిన సమస్యలు ఏంటంటే అమౌంట్ ఉన్నప్పటికీ కూడా క్యాష్ రాకపోవడం కానీ, లేదా క్యాష్ మనము 8,000 మనము క్యాష్ కావాలని మనం ఏటీఎంలో ఎంటర్ చేస్తే 7,500 రావడం కానీ, తర్వాత ఇలాంటి కొన్ని కొన్ని, లేదా ఏటీఎంలో ఇంతకుముందు ఇప్పుడు కార్డ్ మనం ఇన్సర్ట్ చేసి మనం బయటకు తీస్తున్నాం. సో ఇంతకుముందు కొన్ని సార్లు ఎలాంటి కంప్లైంట్లు వచ్చేవి అంటే కార్డ్స్ మనం పెట్టాక ఆ కార్డ్స్ లోపలికి వెళ్ళేది కొన్ని సార్లు. అలా లోపలికి వెళ్ళిన కార్డ్ బయటికి రాకపోవడం కానీ, ఇలాంటివి ఏటీఎంకి సంబంధించిన కొన్ని సమస్యలు కానీ, లేదా మనకు క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, సో ఇలా ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకు సంబంధించి వాళ్ళ యొక్క స్కీమ్ని రివైజ్ చేశారనమాట. ఈ బ్యాంకింగ్ అంబేడ్ స్కీమ్ని 2006లో చేశారు. అండ్ 2019లో మరికొన్ని చేసి లాస్ట్గా ఫిబ్రవరి 2009లో ఈ యొక్క బ్యాంకింగ్ అంబేడ్స్మెంట్ స్కీమ్ని వాళ్ళు లాస్ట్గా అమెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క అంబేడ్స్మెంట్ ఏ విషయాలు సాల్వ్ చేస్తారు అంటే ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్. సో ఎక్కడైతే మీకు బ్యాంకులో మీకు సాల్వ్ అవ్వలేదో అలా అన్ని కంప్లైంట్స్ కూడా ఈ యొక్క అంబుడ్స్మన్ గారు మీకు సొల్యూషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈ యొక్క బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కూడా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏకు న్యాయం చేయలేకపోయాడు అనుకుందాం. అంటే ఏకు ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. అంబుడ్స్మన్ కూడా బ్యాంకు పొరపాటు లేదు, మీ పొరపాటే అని బ్యాంక్కే సపోర్ట్ చేశాడు అనుకుందాం. అలాంటప్పుడు ఏకు 4th ఆప్షన్ కూడా ఉంది. అదే అపెల్లేట్ అథారిటీ. ఏఏ అపెల్లేట్ అథారిటీ అంటే డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు విషయం అన్నది వెళ్తుంది. సో అప్పుడు ఆయన డెప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన విషయంలో జోక్యం చేసుకొని ఆయన యొక్క ఫైనల్ నిర్ణయాన్ని ఆయన అందివ్వడం జరుగుతుంది. అంటే ఇక ఏకు ఎవరైతే అమౌంట్ పంపించారో ఆ వ్యక్తి దగ్గర రిసీట్ ఉంటే ఆ రిసీట్లో మనకు ఆన్లైన్లో పంపించుంటే ట్రాన్సాక్షన్ ఐడి, రిసీట్లో పంపించుంటే ఆ బ్యాంకుకి సంబంధించిన వారితో మాట్లాడి, సో ఇలా ఈ యొక్క అసలు పంపించారా లేదా, ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఎక్కడ పొరపాటు ఉంది అన్నది వాళ్ళు పొరపాటు ఏదైనా సరే అకౌంట్ నంబర్ పొరపాటుగా ఇచ్చారా, ఏదైనా వేరే నంబర్ ఇచ్చారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డీప్ ఎంక్వైరీ చేస్తారనమాట. సో ఇది మనకు ఈ యొక్క అంబుడ్స్మన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో నేను ఒక క్లియర్గా సింపుల్గా చెప్తాను. సో ఏ అనే వ్యక్తి బ్యాంకుకి వెళ్తే అతనికి పని అవ్వలేదు. సో అలాంటప్పుడు అతని దగ్గరలో ఉన్న అక్కడున్న స్టాఫ్ని ఆయన ఎంక్వైరీ చేస్తాడు. స్టాఫ్ సరైన సమాధానం ఇవ్వలేదు. సో వెంటనే మేనేజర్ని వెళ్ళి కలుస్తాడు. మేనేజర్ కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయాడు. అప్పుడు ఈ ఏకి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ గారిని కలవడం. బ్యాంకింగ్ అంబుడ్స్మన్ అనే వ్యక్తి ఎవరు? ఆర్బీఐ అపాయింట్ చేసిన ఒక సీనియర్ అఫీషియల్. ఆయన ఏం చేస్తాడు అంటే ఇలా సాల్వ్ కాని కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైంట్స్ని ఆయన సాల్వ్ చేస్తాడు. ఒకవేళ ఆయన కూడా సాల్వ్ చేయలేకపోతే అపెలేట్ అథారిటీ అంటే ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ ఇచ్చిన నిర్ణయానికి సంబంధించి 30 రోజుల్లోపు అపెలేట్ అథారిటీ అంటే డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి మనం వెళ్తే వాళ్ళు ఫైనల్ డెసిషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఐ థింక్ నేను ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కేవలం ఇదొక పాయింటే మనకు ఉండింది అండ్ మిగిలినవి లేవు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూసి ఈ వీడియోతో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ప్రస్తావన ముగిద్దాం. నెక్స్ట్ మరొక కొత్త అంశం గురించి లెసన్ నెంబర్ 13లో మనం చర్చించుకుందాం. ఫస్ట్ పాయింట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ వచ్చి మనకు ముంబై. మొత్తం 19 రీజియనల్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ దాదాపు అన్ని కూడా రాష్ట్ర రాజధానుల్లోనే ఉన్నాయి. 9 సబ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయన్నమాట. 1949 జనవరి 1న ఇది నేషనలైజ్ అయింది అండ్ రూపీ ఈజ్ ప్రింటెడ్ ఇన్ 17 ఇండియన్ లాంగ్వేజెస్ అనే కరెన్సీ నోట్. కరెన్సీ నోట్ మీద 17 భారతీయ భాషల్లో రూపీ అన్నది ప్రింట్ అయి ఉంటుంది. ప్రీడెసర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందనమాట. అండ్ సో అందుకే ఇది ప్రీడెసర్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిషన్ యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఇది బాగా చాలా ముఖ్యమైన బిట్ అండి. సిక్స్త్ బిట్ చాలా ముఖ్యమైన బిట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి రికమెండేషన్ చేసిన కమిషన్ పేరు ఏంటి అంటే హిల్టన్ యంగ్ కమిషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారంగా వాళ్ళు ఈ రికమెండేషన్ చేస్తే ఆ రికమెండేషన్ మంచిగా అనిపించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేయడం జరిగింది. అండ్ మెంబర్ ఆఫ్ ఏషియన్ క్లియరింగ్ యూనియన్, తర్వాత ఐఎంయు ఇంటర్నేషనల్ మానిటరీ యూనియన్ కూడా దీంట్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెంబర్గా ఉంది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత దాస్. Currency notes are issued by Reserve Bank of India under Minimum Reserve System 1957. 1957 మినిమం రిజర్వ్ సిస్టమ్ ప్రకారంగా కరెన్సీ నోట్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందులో పెట్టుబడి పెడుతుంది అంటే మల్టీ కరెన్సీ, మల్టీ మార్కెట్ సంబంధించి సెక్యూరిటీస్ కానీ, సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఆఫ్ బిఐఎస్, బ్యాంక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కానీ, డిపాజిట్స్ ఇన్ ఫారిన్ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ డిపాజిట్ చేయడం కానీ. అయితే వీటన్నిటిలో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా వీటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా లో, తక్కువ. అయితే గవర్నమెంట్ ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఇంట్రెస్ట్ని పే చేయదు. తర్వాత 2005లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ బిల్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ టు ఆర్బీఐ ఇన్ ఫిక్సింగ్ ద సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సో సిఆర్ అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రేట్స్ని ఫిక్స్ చేయడానికి ఆర్బీఐకు కంప్లీట్ పవర్స్ ఇచ్చింది ఏది అంటే ఆర్బీఐ అమెండ్మెంట్ బిల్ 2005. తర్వాత ఆర్బీఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్. అంటే భారత బ్యాంకింగ్ సెక్టార్లో సేఫ్టీగా ఉండాలన్నా, స్టెబిలిటీగా ఉండాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబుల్. కానీ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ ఇండిపెండెంట్. అంటే మనకు న్యాయపరంగా, అంటే మనకు కోర్టు పరంగా కూడా ఇది ఇండిపెండెంట్ కాదు. అంటే కోర్టులను అనుసరించి, కోర్టులని వాళ్ళ కనుసన్నల్లోనే వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్లకు కన్నా ఇది అత్యధికం కాదు. ఇట్ ఈస్ నాట్ లీగల్లీ ఇండిపెండెంట్. అయితే బ్యాంకింగ్ సెక్టార్ కేసుకి సంబంధించి ఇది ఒక సెంట్రల్ బ్యాంక్, ఇదొక బ్యాంకర్స్ బ్యాంక్, కానీ లీగల్గా ఇది ఇండిపెండెంట్ కాదు. ఓకే, సో ఇంతటితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మ్యాటర్ అనేది పూర్తయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక ముఖ్యమైన అంశం గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.